బాసర ట్రిపుల్ ఐటీ కొద్ది రోజులుగా నిత్యం వార్తల్లో ఉంటోంది. క్యాంపస్ ను బాగు చేసుకునేందుకు విద్యార్థులు చేసిన పోరాటం చూసి రాష్ట్రమంతా వారికి అండగా నిలబడింది. కానీ వారికి మంచి సౌకర్యాలు కల్పించాల్సిన సర్కార్ మాత్రం ఒక్కోసారి ఒక్కో మాట చెబుతూ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సిన వాళ్లే విద్యార్థులను భయపెడుతున్నారు. వారిని ఆంక్షల వలయంలోకి నెట్టేస్తున్నారు. వారి భవిష్యత్తును అంధకారంలోకి తోసేస్తున్నారు. మాట ఇచ్చాక పూర్తి స్థాయిలో కాకుండా కొంతమేరకైనా హామీలు అమలు చేయాలి. కానీ సర్కారోళ్ల రూటే సపరేట్ గా ఉంది. పరిష్కారం సంగతి దేవుడెరుగు. తమ పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడినట్టుగా అయిందని విద్యార్థులు అంటున్నారు. సాక్షాత్తు మంత్రి వచ్చి మాట్లాడి హామీ ఇచ్చి వెళ్లినా ఇప్పటి వరకు ఉలుకు పలుకు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్యాంపస్ లో ఆంక్షలు పెంచడంపై మండిపడుతున్నారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల పోరాటానికి ముగింపు దొరకడం లేదు. సమస్యల పరిష్కారాన్ని పక్కన పెట్టేసి విద్యార్థులపై కక్ష సాధింపు ధోరణిని ప్రదర్శిస్తోంది సర్కార్. సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వమే ఇప్పుడు రివర్స్ అయింది. దాన్నో పూర్తి నిషేధిత ప్రాంతంగా మార్చేస్తున్నారు. విద్యార్థులు కూడా క్యాంపస్ గేటు దాటాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో ఏమైనా సమస్యలుంటే గేటు దాకా వచ్చి విద్యార్థులు బయటి వాళ్లకు చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేకుండా పోయింది. విద్యార్థుల తల్లిదండ్రులు, మీడియా, రాజకీయ నాయకులు ఎవరిని అటువైపు కూడా రానివ్వడం లేదు యూనివర్సిటీ అధికారులు. ప్రస్తుతం ఏ క్యాంపస్ లో అయినా మొబైల్ ఫోన్స్ వాడడం సర్వసాధారణం. కానీ ఇకపై క్లాస్ రూమ్స్, ల్యాబ్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ దగ్గర విద్యార్థులు సెల్ ఫోన్లు వాడొద్దని సర్క్యులర్ ఇచ్చారు ట్రిపుల్ ఐటీ అధికారులు. అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ తో పాటు అకాడమిక్ ఏరియాలో విద్యార్థులు సెల్ ఫోన్లు వాడొద్దన్నారు. తమ డిమాండ్లపై సర్కారుకు విధించిన గడువు దగ్గర పడుతున్న టైంలోనే ఇలాంటి చర్యలు మొదలవడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఉద్యమాన్ని కాలరాసి డిమాండ్లను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తున్నారని స్టూడెంట్స్ గవర్నింగ్ కౌన్సిల్ తమ ట్విట్టర్ అకౌంట్లో రాసుకొచ్చింది. విద్యార్థులను బలవంతంగా ఇళ్లకు పంపించే ప్రయత్నం చేశారు ట్రిపుల్ ఐటీ అధికారులు. సాధారణంగా అడిగినా సెలవులివ్వరు. కానీ ఇప్పుడు బలవంతంగా ఇళ్లకు పంపుతున్నారు. అయితే సెలవులిస్తే వర్సిటీ మొత్తానికి ఇవ్వాలి, కానీ E2, E3 వాళ్ళకే ఇవ్వడం ఇష్యూను డైవర్ట్ చేయడానికేనంటున్నారు స్టూడెంట్స్. అయితే ధర్నాలు చేయబోమని బాండ్ రాసిస్తేనే క్యాంపస్ లోకి మళ్లీ రాణిస్తామని కండిషన్ పెట్టినట్టు విద్యార్థులు చెబుతున్నారు. క్యాంపస్ లో ఉంటే విద్యార్థులు మళ్లీ ఉద్యమ బాట పట్టే అవకాశం ఉందనే సెలవులు ఇచ్చారనే ఆరోపణలొస్తున్నాయి. వాస్తవానికి ఈ నెల 23 నుంచి ఇంజనీరింగ్ ఫస్ట్, సెకండ్ ఇయర్ విద్యార్థులకు పరీక్షలున్నాయి. పీయూసీ స్టూడెంట్స్ కు 26 నుంచి ల్యాబ్ ఎగ్జామ్స్ కి షెడ్యూల్ వచ్చింది. ఇవన్నీ తెలిసినా సడన్ గా సెలవులు ఇవ్వడంపై వారు మండిపడుతున్నారు. తమ జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులతోనూ ట్రిపుల్ ఐటీ అధికారులు సమావేశం నిర్వహించారు. కానీ అందులో కూడా తేల్చిందేమీ లేదు. వారిని భయపెట్టేలా మాట్లాడారు తప్ప సమస్య పరిష్కారంపై స్పష్టమైన హామీ మాత్రం ఇవ్వలేదు. స్వయంగా విద్యాశాఖ మంత్రి వచ్చి త్వరలోనే అంతా సెట్ రైట్ చేస్తామని చెప్పి వెళ్తే అధికారులు మాత్రం అప్పుడే చేయలేమని, టైం పడుతుందని చెప్పారని పేరెంట్స్ అంటున్నారు. 2-3 నెలలకో పని చొప్పున కంప్లీట్ చేస్తామన్నట్టుగా మాట్లాడారని వారన్నారు. కొంచెం మీరే అర్థం చేసుకోవాలి అన్న విధంగా వాళ్ళ సమాధానం ఉంది తప్పితే మరి ఇప్పటి నుండి అలా జరగకుండా చూసుకుంటాము అన్న విధంగా గతంలో ఇచ్చిన మాట ప్రకారమే ఇంకా టైం ఇవ్వండి, చేస్తాము, 2 నెలలకు ఒక దాఫాగా ఒక వర్క్, 3 నెలలకు ఒక దాఫాగా ఒక వర్క్గా చేస్తామన్నట్టుగా వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళ హక్కులకు వాళ్ళు పోరాడుతున్నారు. 45 రోజులు అడిగిన సబితా ఇంద్రారెడ్డి గారు ఆల్రెడీ టైం కూడా అయిపోయింది. ఎమర్జెన్సీ ఏవైతే 5 డిమాండ్లు వాళ్ళు ఇన్ఛార్జ్ వీసీ గారి దగ్గర పెట్టారో ఆ 5 కూడా మొదటిగా వీసీ, రెగ్యులర్ వీసీ, మాతో పాటు ఉండే వీసీ అనే ప్రతిపాదన గట్టిగా వినిపించడం జరిగింది. కానీ ఆ వీసీ ఇప్పట్లో అపాయింట్ అయ్యేట్లాగా లేడండి. కొద్ది రోజుల ముందు ట్రిపుల్ ఐటీలో ఫుడ్ పాయిజన్ అయింది. దాదాపు 300 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో 50 మంది వరకు విద్యార్థులకు సీరియస్ అయింది. గతంలో విద్యార్థులు సర్కార్ ముందుంచిన డిమాండ్లలో కిచెన్, డైనింగ్ హాల్ సమస్యలు కూడా ఉన్నాయి. కానీ వాటిని సర్కార్ పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో విద్యార్థులకు ప్రాణాల మీదకొచ్చింది. అయినా కనీసం వారి తల్లిదండ్రులను కలవనివ్వకపోవడం తీవ్ర విమర్శలకు దారితీసింది. టెక్నికల్ ఎడ్యుకేషన్, క్యాంపస్ ప్లేస్మెంట్స్ తో సందడిగా ఉండాల్సిందే.
కానీ ఇప్పుడు సర్కార్ రాజకీయాలకు బలై దీనంగా చూస్తోంది. ఇచ్చిన హామీలు నెరవేర్చరు, ఏ ఒక్క మాట మీద నిలబడరు. రాష్ట్రంలో విద్యా వ్యవస్థలను అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పుకుంటున్న వాళ్లు బాసర ట్రిపుల్ భవిష్యత్తును మాత్రం పక్కనే ఉన్న గోదావరిలో కలిపేస్తున్నారు. ప్రపంచం దూసుకెళ్తోంది, విద్యా వ్యవస్థ దూసుకెళ్లాలి, పిల్లలు అత్యాధునిక విద్య నేర్చుకోవాలనే ఉద్దేశంతో ట్రిపుల్ ఐటీలు ఏర్పాటు చేశారు. మన రాష్ట్రంలో బాసరలో ట్రిపుల్ ఐటీ ఏర్పాటు చేశారు. దీన్ని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అంటారు. 2008లో అప్పటి ప్రభుత్వం దీన్ని ఏర్పాటు చేసింది. ప్రభుత్వ స్కూల్లో చదివి 10వ తరగతిలో మంచి మార్కులు సాధించిన స్టూడెంట్స్ ను మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ పేరుతో 6 ఏళ్ల కోర్సు ఉంటుంది. మొదట 2 ఏళ్ల ప్రీ యూనివర్సిటీ కోర్సు ఉంటుంది. తర్వాత 4 ఏళ్లు ఇంజనీరింగ్ కోర్సులు బోధిస్తారు. అత్యాధునిక వసతులతో పిల్లలకు బోధన జరగాలనేది వీటి ఉద్దేశం. కానీ బాసర ట్రిపుల్ ఐటీలో జరుగుతున్నది మాత్రం అది కాదు. ప్రభుత్వ రాజకీయాలకు విద్యార్థులు బలవుతున్నారు. కనీస సౌకర్యాలు లేక అల్లాడుతున్నామని విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నా సర్కారు గుండె కరగడం లేదు. తమ పంతం నెగ్గించుకోవడానికి లేనిపోని కుట్రలు చేస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. అన్నీ చేస్తామని హామీ ఇచ్చినోళ్లే ఇప్పుడు విద్యార్థులపై లేనిపోని ఆంక్షలు పెడుతున్నారు. సాంకేతిక విద్యకు మారుపేరైన ట్రిపుల్ ఐటీని ఓ సెంట్రల్ జైల్ మాదిరిగా మార్చేస్తున్నారు. సౌకర్యాలు సరిగా లేవంటూ జూన్లో బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళనకు దిగారు. కుండపోత వానలో తడుస్తూ తమ నిరసన కొనసాగించారు. సీఎం రావాల్సిందేనని పట్టుబట్టారు. మొదట విద్యార్థులవి సిల్లీ డిమాండ్లని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చివరకు బాసర వెళ్లి విద్యార్థులతో భేటీ అయ్యారు. విద్యార్థుల డిమాండ్లను దశలవారీగా నెరవేర్చుతామని, 5 కోట్ల గ్రాంట్ విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. నెల రోజుల్లోనే వీసీని నియమిస్తామని చెప్పారు. దీంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. అక్కడికి వెళ్లొచ్చాక తమ ప్రభుత్వం విద్యార్థులు అన్ని డిమాండ్లు నెరవేరుస్తుందని ఆమె ట్వీట్ కూడా చేశారు. విద్యార్థులకు సబితా ఇంద్రారెడ్డి ఇచ్చిన గడువు ముగిసింది. గడువు దగ్గర పడుతున్నా పర్మనెంట్ వీసీ నియామకం జరగకపోవడంతో విద్యార్థులు మళ్లీ నిరసనలకు రెడీ అయ్యారు. మేనేజ్మెంట్ కి ముందే లేఖలు రాశారు. పర్మనెంట్ వీసీ నియామకం కోసం జూలై 6 నాటికి సర్చ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. జూలై 21 లోపు వీసీ నియామకం కూడా చేస్తామని మంత్రి హామీ ఇచ్చారన్నారు. కానీ ఇందులో ఏ ఒక్క హామీ కూడా నెరవేరలేదని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్ అంటే అంతా గొప్పగా ఊహించుకుంటారు. కానీ అక్కడ అంతా కంపు కొడుతోంది. వరుసగా ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతంలో అలా జరిగిందంటే ఏదో పొరపాటున అయిందని అనుకోవచ్చు. కానీ మంత్రి వెళ్ళొచ్చాక కూడా అవే రిపీట్ అవుతున్నాయంటే అనుమానించాల్సి వస్తోంది. మరోవైపు కనీస సౌకర్యాలు కల్పించడానికి సర్కారు ఎందుకు వెనకాడుతోందో అర్థం కాని పరిస్థితి. ఫుడ్ పాయిజన్ అవ్వడంతో అక్కడ జరుగుతున్న మరిన్ని దారుణాలు బయటకొచ్చాయి. నాణ్యత లేదని పదార్థాలతో భోజనం చేస్తున్నారనే విషయం బయటపడింది. పాడైన కూరగాయలు, పురుగు పట్టిన పప్పు వండుతున్నారనే విషయం స్పష్టమైందే. క్యాంపస్ లోని కిచెన్ లోకి వెళ్లి చూస్తే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఏమాత్రం పరిశుభ్రత లేని కిచెన్ కంపు కొడుతూ స్వాగతం పలుకుతుంది. చెత్త చెదారంతో నిండి పురుగు పట్టి గడ్డకట్టుకుపోయిన పప్పునే విద్యార్థులకు వండి పెడుతున్నారు. ఫుడ్ పాయిజన్ కావడంతో ఆగ మేఘాల మీద ఆ పప్పును తీసుకువెళ్లి బయటపడేశారు. ఈగలు, పురుగులు, బొద్దింకలు తిరుగుతున్న వాతావరణంలోనే వండి పిల్లలకు పెడుతున్నారు. ఎటు చూస్తున్నా కిచెన్ లో ఏమాత్రం శుభ్రత కనిపించడం లేదు. ట్రిపుల్ ఐటీ మెస్ లో తిన్నవారికి ఫుడ్ పాయిజన్ కొత్తేమీ కాదు. 2-3 నెలలకోసారి అక్కడ కామన్ అయిపోయింది. మెస్ నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు విద్యార్థులు. మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుతున్నారు. క్యాంటీన్ నిర్వాహకులను వివరణ కోరి వదిలేయడం తప్ప వారిపై చర్యలు తీసుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెస్ పై స్టూడెంట్ గవర్నింగ్ కమిటీ గతంలోనే చాలాసార్లు స్టూడెంట్స్ వెల్ఫేర్ అసిస్టెంట్ డీన్ కి ఫిర్యాదు చేసింది. మార్చి 6న, ఏప్రిల్ 9, 12న తేదీల్లో ఎస్జీసీ వరుస ఫిర్యాదులు ఇచ్చింది. ఆహారం సరిగా ఉండట్లేదని, క్యాంటీన్, మెస్ శుభ్రంగా ఉండట్లేదని కంప్లైంట్లో రాసింది. గడువు తీరిపోయిన పిండితో చపాతీలు చేస్తున్నారని, ఉప్మారవ్వ పురుగులు పట్టి ఉంటుందని చెప్పారు. అయినా ఇప్పటి వరకు చర్యలు శూన్యం.
గతంలోనే విద్యార్థులు కంప్లైంట్ చేసినప్పుడు చర్యలు తీసుకుని ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చేది కాదని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదువుకుంటున్నారనుకుంటే వారి ప్రాణాలే ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే క్యాటరింగ్ కాంట్రాక్టులు అధికార పార్టీ నేతలకు చెందినవి కావడంతోనే చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. విద్యార్థులు గొంతెమ్మ కోరికలు కోరడం లేదు, తమకు కనీస సౌకర్యాలు కల్పించాలని అడుగుతున్నారు. కానీ సర్కార్, ప్రభుత్వ అధికారులు మాత్రం పరిష్కారం పేరు చెప్పి వారిని మరిన్ని తిప్పలు పెడుతున్నారు. ఇచ్చిన గడువు ముగిస్తే విద్యార్థుల ముందు పరువు పోతుందనే భయంతో సెలవులిచ్చి వారిని ఇంటికి పంపించేశారు. పరీక్షలున్నా పట్టించుకోలేదు. తమ పట్టింపుల కోసం విద్యార్థుల భవిష్యత్తుతోనే ఆటలాడుతున్నారు అధికారులు.